హాయ్ ఫ్రెండ్స్, ఎండాకాలం వచ్చేసింది కదండి. అందరూ వడియాలు పెట్టుకుంటారు, పచ్చళ్ళు పెట్టుకుంటారు. నేను కూడా వడియాలు వేద్దామని పిండి రెడీ చేసి పెట్టుకున్నా ఫ్రెండ్స్. కొంతమంది కారం, ఉప్పు, జీలకర్ర వేసి వడియాలు పిండి కలుపుతారు. నేనైతే పచ్చికారం వేద్దాం అనుకొని మిర్చి తీసుకున్నాను, కొంచెం అల్లం ముక్క తీసుకున్నాను, జీలకర్ర, ఉప్పు ఇవి వేసి చేద్దాం అనుకుంటున్నా ఫ్రెండ్స్. ఈ జీలకర్ర, ఉప్పు నీళ్ళల్లో వేస్తాను. ఈ మిక్సీలోనేమో ఈ అల్లం ముక్క నేను వేసేదానికి ఈ సరిపోతుంది. పచ్చిమిర్చి కొద్దిగా కారానికి వేస్తున్నాను. పిండి కూడా పట్టించుకున్నాం ఫ్రెండ్స్, బియ్యం పిండి, సగ్గుబియ్యం కలిపి. ఇప్పుడు దీంట్లో పిండి నీళ్ళల్లో కలుపుకుందాము. నీళ్లు పొయ్యి మీద పెట్టి మరిగించుకున్నాక ఈ పిండి నీళ్ళల్లో కలిపి పోసుకోవాలి ఫ్రెండ్స్. సింపుల్గా అయిపోతుంది. ఈ గ్లాస్తోనైతే 3 గ్లాసులు పిండి తీసుకున్నాను ఫ్రెండ్స్. 3 గ్లాసుల పిండికి 8 గ్లాసులు నీళ్లు పడతాయి ఫ్రెండ్స్. 3 గ్లాసులు పిండిలో కలపాలి. 5 గ్లాసులు వచ్చేసి నీళ్ళల్లో మనం ఇవన్నీ వేసి మరగపెట్టుకోవాలి ఫ్రెండ్స్. నేనైతే 3 గ్లాసులు తీసుకున్నాను. ఒక గ్లాసుకి 3 గ్లాసుల చొప్పున నీళ్లు దీంట్లో పోసుకొని కలుపుకోవాలి. 5 గ్లాసులు వాటర్ మరగనియాలి. దీంట్లో నీళ్లు పోసుకొని కలుపుకుంటా ఫ్రెండ్స్. ఈలోగా ఈ మిక్సీ వేసుకుంటాను. నీళ్లు పొయ్యి మీద పెట్టుకుంటా ఫ్రెండ్స్, ఎందుకంటే ఇవి నీళ్లు మరిగిన తర్వాత కదా వేయాలి. ఈలోగా నేను నీళ్లు పొయ్యి మీద పెట్టుకుంటాను. నీళ్లు పొయ్యి మీద పెట్టుకున్నా ఫ్రెండ్స్. ఈ నీళ్ళల్లో ఈ పచ్చిమిర్చి, అల్లం పక్కన పెట్టేశాను కదా, ఈ ఉప్పును జీలకర్ర వేసేసుకుందాం. ఈలోగా అల్లం, పచ్చిమిర్చిని మిక్సీ వేసుకుంటాను. అల్లం పొట్టు తీసుకొని కట్ చేసుకున్నాను, పచ్చిమిర్చి కూడా కట్ చేసుకున్నాను. ఇది మిక్సీలో వేసి కొద్దిగా బరగ్గా మిక్సీ వేసుకుందాము. మెత్తగా కాదు, బరగ్గా వేసుకోవాలి. ఈలోగా ఇది మిక్సీ వేసుకుంటాను. మిక్సీ వేసుకున్నా ఫ్రెండ్స్. ఇలా బరగ్గా వేసుకుంటే చాలు, కచ్చాబిచ్చాగా ఏం లేదు ఫ్రెండ్, ఇలా వేస్తే చాలు అల్లం, పచ్చిమిర్చి. ఇప్పుడు ఇది వాటర్లో వేసేస్తాను. వేసేసిన తర్వాత ఈ పిండి కూడా ఒక గ్లాసు వాటర్ పోసాను కదా, ఇంకా మిగిలిన 3 గ్లాసులు నీళ్లు పోసి పిండి కలుపుకోవాలి జారుగా. ఒక గ్లాస్ అయితే పిండి ఎన్ని గ్లాసులు వేసుకుంటే అన్ని నీళ్లు వేసి 3 చొప్పున కలుపుకోవాలి పిండి. 5 గ్లాసులు వచ్చేసి మరగనివ్వాలి. ఇప్పుడు నేను పిండి కలుపుకుంటా ఫ్రెండ్స్. ఈలోగా నీళ్లు మరిగినాయి చూద్దాం. మరిగినాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ నీళ్లు మరిగినప్పుడే ఈ ముద్ద వేసేయాలి. పచ్చిమిర్చి, అల్లం పేస్ట్ వేసేసి ఒకసారి చూసి దీంట్లో ఉప్పు సరిపోయిందా లేదా చూసుకొని, చప్పగా ఉంటే కొంచెం ఉప్పు ఇప్పుడే వేసుకోవాలి ఫ్రెండ్స్. పిండి కూడా కలుపుకుంటాను. పిండి కూడా కలిపాను ఫ్రెండ్స్. ఇలా జారుగా వచ్చేలా కలపాలి. 5 గ్లాసులు నీళ్లు పోసాను కదా, దీంట్లో 3 గ్లాసుల చొప్పున 3 గ్లాసుల పిండికి 9 గ్లాసులు నీళ్లు పోసి కలుపుకున్నాను. ఈ జారుగా ఉండాలి. గంటితో కలపకూడదు ఫ్రెండ్స్, చేత్తోనే కలపాలి. ఎందుకంటే ఉండలు కట్టేస్తాయి. స్మూత్గా కలుపుకోవాలి ఇలాగా. ఇప్పుడు ఆ మరిగే దాంట్లో పోసి కలుపుకుంటా పోద్దాము. అలా పోస్తే చక్కగా ఉండలు కట్టకుండా వస్తుంది వడియాల పిండి. ఇప్పుడు పోస్తాను ఫ్రెండ్స్, దాంట్లో మరిగే నీళ్ళల్లో పోస్తాను. ఉప్పు చూశాను ఫ్రెండ్స్, కొంచెం తగ్గింది, కొంచెం వేసాను. ఇలా కొద్దిసేపు కలుపుకొని ఉప్పు కరిగిన దాకా కళ్ళుప్పే వేసాను ఫ్రెండ్స్. కరిగిన తర్వాత మనం కలుపుకున్న బియ్య పిండి వేసేసుకుందాం. ఇలా పోసుకుందాము. వెంటనే పోసేసి కలిపేయాలి ఫ్రెండ్స్, లేట్ అయితే మళ్ళీ ఉండలు కట్టేసిద్ది. ఇలా కలుపుతూనే ఉండాలి చిక్కబడిన దాకా. ఇలా కలుపుతూనే ఉండాలి ఫ్రెండ్స్.
చిక్కపడిన చూసారా? ఇలా చిక్కబడితే చాలు. కలిపి కలిపి చేతులు నొప్పులు పుడతాయి. అయినా కానీ రుచిగా తినాలంటే కొద్దిగా శ్రమ పడాలి, తప్పదు. కరకరలాడుతూ పప్పు చారులో తినాలంటే కొంచెం కష్టపడాలి. తినటం ఈజీ ఫ్రెండ్స్, కష్టపడితేనే కదా ఏదైనా ఫలితం. చిక్కపడింది ఫ్రెండ్స్. ఇంక ఇది డాబా మీద తీసుకెళ్ళి ఆరబెట్టుకుంటే సరిపోతుంది. కొంతమంది క్లాత్లో వేస్తారు, కొంతమంది కవర్లో వేస్తారు ఫ్రెండ్స్. కవర్లో వేయాలంటే ఆరబెట్టాలి పిండి, లేదంటే కవరుకుపోతాయి. నేనైతే పాతకాలం పద్ధతిలోనే క్లాత్ మీద వేస్తాను. ఏదైనా పాతవి లింగీలు కానీ, చున్నీలు కానీ, చీరలు కానీ ఏవన్నా పర్వాలేదు, కాటన్వి వాటిలో వేసుకుంటాను. అయిపోయింది ఫ్రెండ్స్. ఇది ఆరబెట్టాక చూపిస్తాను. ఇవి ఇలా ఉంటే చాలు. కలుపుతూ ఉన్నాను కాబట్టి ఉండలు కట్టలేదు. ఇంక ఇంతే ఫ్రెండ్స్. టమాటా వడియాలు చేయాలన్నా, క్యారెట్ చేయాలన్నా, కరివేపాకు వేయాలన్నా, ఇంక ఏదైనా కానీ ఈ ప్రాసెస్లోనే చేసుకోవాలి. నీళ్లు మరిగేటప్పుడు అవి వేస్తే సరిపోతుంది. కలర్గా చేస్తారు. ఇదంతా వెనకటి మా అమ్మగారు నేర్పించిన ఈ విధంగానే చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఆరబెట్టాక చూపిస్తాను. అయిపోయింది ఫ్రెండ్స్. ఇంక ఇది మరిగిపోయింది. ఇలా ఉంటే చాలు. ఇంకా కొంతమంది చక్రాల్లాగా కూడా వేస్తారు. అప్పుడు నీళ్లు తగ్గించుకోవాలి ఫ్రెండ్స్. నీళ్లు తగ్గించి ముద్దలాగా చేసుకొని చక్రాల గిద్దలో వేసి నొక్కుకోవాలి. అప్పుడు చక్రాల్లాగా వేసుకోవచ్చు. ఈ వడియాలు ఫ్రెండ్స్, వడియాలకి ఇలాగే ఉండాలి. ఆరబెట్టాక ఒకసారి చూపిస్తాను. ఇలా ఒక క్లాత్ తడుపుకొని వేసుకోవాలండి. పాతకాలంలో అలాగే క్లాతుల మీద వేసేవాళ్ళు, మంచాల మీద వేసేవాళ్ళు. ఇప్పుడు అన్నీ డబుల్ కాట్లు కాబట్టి మంచాలు పైకి రావు. అందుకని కిందే డాబా మీద శుభ్రం చేసుకొని అందరం రోజుకొక చొప్పున వేసుకుంటామండి ఇలాగా. ఇప్పుడు క్లాత్ పరుచుకొని బరువు పెట్టుకున్నాను కదా ఎగిరిపోకుండా. ఇప్పుడు నేను చేసిన వడియాల పిండిని కొంచెం కొంచెం గిన్నెలో వేసుకొని దీని మీద వేసుకోవటమే. ఇలా ఒక పాత్రలో వేసుకొని కొంచెం కొంచెం పిండి మనకు కావాల్సిన షేప్లో వేసుకోవచ్చు. నేనైతే ఒక గంటి పిండిలా వేస్తున్నాను ఫ్రెండ్స్. ఇలా వేసుకోవటమే. పిండి ఆరిపోతే మాత్రం వంటలు కట్టేసిద్ది ఫ్రెండ్స్. వెంటనే వేసేసుకోవాలి. కొంచెం కొంచెమే తీసుకోవాలి. తీసుకొని ఇలా వడియాలు పెట్టేసుకోవాలి. ఈ క్లాత్ ఎంతవరకు వస్తుందో అంతవరకు వేసుకోవాలి. మొత్తం వేసాక ఒకసారి తీస్తా ఫ్రెండ్స్. అన్నీ వేసేసుకున్నాను ఫ్రెండ్స్. నేను కలిపిన పిండికి ఒక చున్నీకి అయితే వచ్చినాయి. ఎగిరిపోకుండా 4 మూలల వెయిట్ పెట్టేసి ఉంచితే సాయంత్రం కల్లా ఆరిపోతాయి. ఇప్పుడు ఎండ బాగా వస్తుంది కదా, సాయంత్రం కల్లా ఆరిపోతాయి. ఆరినాక ఎలా ఉంటాయో చూపిస్తా ఫ్రెండ్స్. ఆరిన తర్వాత ఇలా ఉంటాయి ఫ్రెండ్స్. ఆరిన తర్వాత కొద్దిగా నీళ్లు జల్లి గుడ్డని వెనక వైపు తిప్పి నీళ్లు జల్లితే వచ్చేస్తాయి. అదే కనుక కవర్లో వేసినట్టయితే కవర్కి ఆరిన తర్వాత అవి అంతటికి అయ్యే ఊడిపోతాయి. నాకు కవర్లో వేస్తే పిండి అంటుకుపోతూ ఉంది. ఒకసారి వేసాను, సరిగ్గా రాలేదు. అందుకని ఇలా వేసాను ఫ్రెండ్స్. కొన్ని ఎరిగిపోయినాయి, కొన్ని బాగా వచ్చినాయి ఫ్రెండ్స్. వేపి చూస్తాను ఎలాగొచ్చినాయో. మీరు కూడా చేసుకొని తినండి. ఇప్పుడు చేసి పెట్టుకుంటే వర్షాకాలం దాకా ఉంటాయి. అప్పుడు చల్లగా వర్షం పడుతుంటే వేడివేడిగా వడియాలు, పల్లీలు ఇటువంటి వేపుకొని తింటా ఉంటే అదే అసలు తలుచుకుంటేనే బాగుంటుంది. ఎందుకంటే చాలా ఎంజాయ్ చేయొచ్చు. పిల్లలు కూడా బాగా తింటారు. ఈ జీలకర్ర ఎక్కువ ఎందుకు వేసానంటే నేను ఎక్కువ వాడతానని చెప్పాను కదా జీలకర్ర. ఈ వడియాలు వేపినప్పుడు ఈ స్మెల్ బాగుంటుంది. ఎన్ని తిన్నా కానీ మనకి కడుపు ఉబ్బరం లేకుండా, కడుపుల నొప్పి రాకుండా ఉంటుంది ఫ్రెండ్స్. అల్లం జీలకర్ర వేసాను కాబట్టి ఆరినాక ఇలాగ ఉంటాయి. 2 వేపి చూపిస్తాను ఫ్రెండ్స్.
ఇదిగో ఫ్రెండ్స్, కళాయిలో నూనె పోసుకున్నాను. ఇప్పుడు ఎండబెట్టిన వడియాలు ఎలాగొస్తాయో చూద్దాం. కొన్ని బాగా వస్తాయి ఫ్రెండ్స్, తీసేటప్పుడు కొన్ని ఇరిగిపోతాయి. దానివల్ల ఏం ప్రాబ్లం లేదు, మనమే కదా తినేది. నేను చిన్న చిన్న వేయలేదు ఫ్రెండ్స్, ఎందుకంటే పిండి ఆరిపోద్దని పెద్ద పెద్దవి వేసాను. దీంట్లో సగ్గుబియ్యం కూడా ఉండటం వల్ల బాగా పొంగుతున్నాయి, చాలా రుచిగా కూడా ఉంటాయి. 4 తినే దగ్గర 3 తినొచ్చు ఫ్రెండ్స్. చూసారుగా, సగ్గుబియ్యం బియ్యం కలిపి పట్టించిన వడియాలు చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. పిల్లలు అయితే చాలా ఇష్టపడతారు. మీరు చూపిద్దామని వేసుకున్నాను. రసంలోకి, పప్పులోకి, అలాగా ఏమి తోచకపోతే వేయించుకొని కూడా తింటా టీవీ చూస్తా కూర్చోవచ్చు. అయిపోయినాయి ఫ్రెండ్స్, అంతే ఫ్రెండ్స్. ఇంకా మీరు కూడా చేసుకోండి. చక్కగా సమ్మర్కి చేసామంటే ఇక కొంచెం మనకు కూడా వడియాలు చేసుకున్నాము, పచ్చళ్ళు పెట్టుకున్నాము అని మనకు కూడా ఉంటుంది కదా, మనసులో హ్యాపీ. మీరు కూడా చేసుకోండి ఫ్రెండ్స్. ఇదే ఫ్రెండ్స్, ఇంకా స్టవ్ ఆపేసుకున్నాను. ఇక వడియాలు అయితే ఉంచుకున్నాను. ఇవే ఫ్రెండ్స్, ఎంతో చక్కగా ఉంటాయి. చూసారా, పిల్లలు ఎందుకు శ్రమ, మనం రెడీమేడ్ తీసుకుంటే సరిపోద్ది కదా, ఎందుకు ఎండలో ప్రయాసపడటం అంటారు. కానీ మనం చేసుకున్నది మనకి హ్యాపీనిచ్చిద్ది కదా. అందరూ చేసుకుంటున్నారు, మనం చేసుకుంటే బాగుండు అనిపిస్తుంది కదండి. అందుకే చేశాను. ఈ సమ్మర్ స్పెషల్ ఇదే. మామిడికాయ పచ్చడి పెట్టుకున్నాను. ఇక రొయ్యల పచ్చడి అంటావా, మీరు చూశారు కదా. ఇక పండు మిరపకాయ ఉంది. ఇక ఇవన్నీ గోంగూర ఇవన్నీ ఉన్నాయండి. సమ్మర్కి చేయాల్సినవన్నీ చేసుకున్నాను. మీరు కూడా ఈ వడియాలు చేసుకోండి. మీ పిల్లలకి ప్రతి దాంట్లో కూడా వాళ్ళు సాయంత్రం వచ్చారంటే వడియాలు పెట్టమ్మా, స్నాక్ పెట్టమ్మా అంటారు. అప్పుడు ఇలాంటివి చేసి పెడితే చక్కగా తింటా హోంవర్క్ చేసుకుంటారు. ఎందుకంటే సమ్మర్ సెలవులు అప్పుడు అటు ఇటు వెళ్తూ ఉంటారు కదా. ఇక పిల్లలు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇదండి బియ్యం, సగ్గుబియ్యం వడియాలు. మీరు కూడా చేయండి, కామెంట్ పెట్టండి ఎలా ఉందో. చేసుకొని చూసి నాకు చెప్పండి. చక్కగా వచ్చినాయండి వడియాలు, అయితే బాగా వచ్చినాయి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.